ఇది వరకు ఉపాధి హామీలో 100% కేంద్రమే డబ్బులు పెట్టుకునేది. 100% కేంద్రం పెట్టుకునేది. పనిముట్లకు మాత్రం 75% కేంద్రం పెట్టుకునేది, 25% రాష్ట్రం పెట్టుకునేది. ఇప్పుడు అలా కాదట. కొత్త చట్టంలో కేంద్రం 60% నిధులే ఇస్తదట, మిగతా 40% నిధులు రాష్ట్రం పెట్టుకోవాలట. 40% నిధులు రాష్ట్రం పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా? చంద్రబాబు గారు పెట్టుకుంటారా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు రాష్ట్రాన్ని. అంటే ఇది వరకు 500 కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకానికి బీజేపీ చట్ట ప్రకారం వస్తే కొత్త పథకంలో 5,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 500 కోట్లు ఎక్కడ, 5,000 కోట్లు ఎక్కడ? ముమ్మాటికి చంద్రబాబు గారు దీని మీద ఖర్చు పెట్టారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టకపోతే 40%, ఇక కేంద్రానికి అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు 60%. అది వీళ్ళు చేస్తున్న కుట్ర. చంద్రబాబు గారు పార్లమెంట్ లో ఈ బిల్లుకు మద్దతు పలికారు. తెలిసి 60% వాళ్ళు ఇస్తారు, 40% రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలి అని తెలిసే చంద్రబాబు గారు మద్దతు పలికారు. ఇప్పుడేమో మళ్ళీ 40% నిధుల కోసం మాకు డబ్బులు ఇవ్వండి అని బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఎందుకు మద్దతు ఇవ్వాలి? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు అడుక్కోవాలి? అసలు చంద్రబాబు గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి.